నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఇక్కడ చూపించేది ఏమిరా అంటే కోడిగుడ్డు పెంకులు అండి. కోడిగుడ్డు పెంకులు అంటాము, కోడిగుడ్డు పొట్టు అంటాము, ఎగ్సెల్ పౌడర్ అని కూడా అంటాము ఇంగ్లీష్లో. నేనైతే కోడిగుడ్డు పెంకులు పొట్టు అంటాము. దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి. నేనైతే నెలకు 2 సార్లు ఇలాగా పొట్టు ఎగ్ ఉడకబెడతాం కదా, ఆ పొట్టు అంతా తీసి ఎండకు పెట్టేసి బాగా ఆరబెట్టి ఒక కవర్లో పెట్టుకుంటాను. ఇంకా నెలలో ఒక 2 సార్లు అయితే మిక్సీకి పొడి కొట్టేసి దాన్ని అయితే మనము చెట్లకైతే వేసుకుంటానండి. ఒక్కొక్క స్పూన్ దాకా అన్ని చెట్లకు మిద్దిపై నుంచి ముందర ఉన్న అన్ని చెట్లకు ప్రతి ఒక్క చెట్టుకి వేస్తానన్నమాట. దీనికి చెట్లకు వేసే దానివల్ల దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల మనకు చెట్లు కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. మనం ఎంతసేపు పిల్లలను మన బిడ్డలకి ఎంతసేపు బూస్ట్లు పాలు అన్నీ ఇస్తూ ఉంటాం కదా, వాళ్ళు బాగుండాలని హెల్తీగా. మనం చెట్లు కూడా బిడ్డలు లాంటివే కదా, అందుకని వాటికి కూడా మనం ఇలాంటివి హెల్తీగా మనం ఇచ్చామనుకోండి, మంచి పూలు బాగా చెట్లు ఎదగడము ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. అందుకోసమైతే నేను ఎగ్ పొట్టుని పడేయకుండా ఎగ్సెల్ పౌడర్ని ఇలాగా రెడీ చేసి పెట్టుకుంటానండి. ఈ విధంగా అయితే అదేవిధంగా కోడిగుడ్డు పొట్టుతో మనకు చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఇది ఫేస్కి మాస్క్ లాగా వేసుకున్నామనుకోండి, ఫేస్ నిగనిగలాడుతూ ఉంటుందంట. అది ఒకటి చదివాను అనమాట నేను. అలాగే కడుపుకు కూడా తీసుకుంటారంటండి, నేనైతే తీసుకోలేదు, చెప్తున్నారు, చదివాను. కడుపుకు తీసుకుంటే ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయంట. దీంట్లో కాల్షియం పెరుగుదల ఉంటుందంట. అది ఒకసారి తినే వాళ్ళు అయితే కామెంట్ చేయండి, ఎలా ఉంటుందో మరి చూడాలి. అలాగే దీనిలో కాల్షియం ఉంటుంది కదా అని మొక్కలు కూడా వేసుకుంటూ ఉన్నాము. కోడిగుడ్డు పొట్టు వల్ల ఎన్ని విధాల లాభాల్లో చూడండి. ఎందుకంటే ఇలాంటి పొట్టుని మనం పడేయొచ్చునా చెప్పండి? మనం జాగ్రత్తగా ఎండకు పెట్టుకొని నీట్గా పొడి చేసుకొని చెట్లకు వేసుకున్నాం అనుకోండి, మనం ఎట్లా తినము. సరే, తినేవాళ్ళు తింటారు, కానీ నేనైతే తినలేదులేండి. ఈ విధంగా చెట్లకైతే నేను ఈ విధంగా వేసుకుంటుంటా. నెలకు 2 సార్లు. ఒకసారి అయితే వీడియో పెడదాము, మీరు కూడా చూసి చేసుకుంటారు కదా, పడేసేది ఎందుకని ఉద్దేశంతో పెడుతున్నానండి. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్డు తినడం వల్ల లోపల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, గుడ్డు పెంకు వల్ల శరీరం పైన కూడా అన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఈ ఎగ్సెల్స్ పొడిని మనము పెరుగులో పేస్టులా కలుపుకొని తలకు జుట్టుకు కన్నా పట్టించుకుంటే షైనింగ్ వస్తుందంట. మనకి కొన్ని విషయాలు తెలియవు కదా, మనం చూసి ఉండము, వినుండము. కొంతమంది ఇక చూస్తారు కదా అనే ఉద్దేశంతో నేను ఇవైతే చెప్తున్నానండి. మనం చూసినా కూడా మర్చిపోతూ ఉంటాం కదా, దానివల్లనైతే ఈ కోడిగుడ్డు పొట్టు వల్ల ఇన్ని విధాలుగా లాభాలు ఉన్నాయని ఒక్కసారి అయితే మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.